అందరికీ నమస్కారం. ఈరోజు మనం వసంత ఈ రాగం కోసం కొన్ని విషయాలను తెలుసుకుందాము. ఈ రాగం 17వ మేళకర్త అయినటువంటి సూర్యకాంతం అనే రాగం యొక్క జన్యం. ఇది ఉపాంగ రాగం, వక్ర ఔడవ షాడవ రాగం, ఇంకా ఔడవ షాడవం కూడా. ఎందుకంటే ఈ రాగం యొక్క మూర్ఛనను 2 విధాలుగా పాడేటటువంటి సాంప్రదాయం ఉంది. ఇది శుద్ధ మధ్యమ రాగం, రక్తి రాగం, ప్రాచీన రాగం, సార్వకాలికమైనటువంటి రాగం అయినా కానీ సాయంత్రం వేళ సమంజసమైనది. మధ్యమ కాలంలోనూ చౌక కాలంలోనూ కూడా పాడదగినది. ఈ వసంతరాగం దక్షిణ భారత కర్ణాటక సంగీతానికి సంబంధించినది. ఇది శుభకరమైనటువంటి రాగం, పేరుకు తగినటువంటి రాగం. ఎలా అంటే అన్ని ఋతువులలో వసంత ఋతువును మనం ఎంతో ఇంపార్టెంట్గా, ప్రధానమైనటువంటిగా చెప్పుకుంటాం. అలాగే రాగాలలో వసంత రాగం కూడా మిక్కిలి శ్రేష్టమైనది, అందమైనది. ఇది మధ్యమ స్థాయి రాగం. ఈ రాగం యొక్క మూర్ఛన సమగమ ధనిస సనిధమ గరిస. మరొక మూర్ఛనలో ఆరోహణ మాత్రమే సగమ ధనిస అని వస్తుంది, అవరోహణ యాస్టీస్గా వస్తుంది. ఈ రాగం మనోధర్మ సంగీతానికి అవకాశం ఉన్నటువంటి రాగం. జంటలు దాటులకు కూడా ఈ రాగం ఒప్పుతుంది. గ్రహ అంశ న్యాస స్వరాలుగా రిషభం వస్తుంది. ఈ రాగం యొక్క ఛాయాస్వరాలు గాంధారం, మధ్యమం, దైవతం, నిషాదం. ఈ రాగంలో దైవతం యొక్క ప్రయోగం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఆరోహణలో రిషభం, పంచమం వర్జితాలు, అవరోహణలో పంచమం వర్జితం. ఈ రాగం లలిత రాగానికి దగ్గరగా ఉండేటటువంటి రాగం. ఒకప్పుడు లలితలో రచించినటువంటి సీతమ్మ మాయమ్మ అనే కృతిని మనం ఇప్పుడు వసంతలో పాడుతున్నామని మన పెద్దలు చెప్తారు. అయితే హిందుస్థానీ సంగీతంలో లలిత్ అనేటటువంటి రాగం మన వసంత రాగానికి సమానమైనటువంటి రాగం. అయితే మన దక్షిణ భారత కర్ణాటక సంగీతంలో లలిత అనేటటువంటి మరొక రాగం ఉంది. అయితే ఆ లలిత్, ఈ లలిత ఒకటిగా అనుకుంటారు, కానీ అది పొరపాటు. లలిత అనేటటువంటి రాగం ఈ వసంత రాగానికి వినడానికి దీనికి దానికి కొంచెం పోలిక అనిపించినా కానీ లలిత రాగం 15వ మేళకర్త అయినటువంటి మాయా మాళవ గౌళ రాగానికి జన్యం. అలాగే ఈ వసంత రాగంలో వచ్చేటటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరాలలో శుద్ధ మధ్యమానికి బదులుగా ప్రతి మధ్యమం వేసి పాడితే హంసానంది రాగం వస్తుంది. అలాగే హిందుస్థానీ సంగీతంలో లలిత్ అంటే ఇప్పుడు వసంతకు సమానమైనటువంటి రాగం లలిత్ అని ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ లలిత్ రాగంలో ప్రతి మధ్యమం, శుద్ధ మధ్యమం కూడా వేసి పాడతారు. అలాగే హిందుస్థానీ సంగీతంలో గిరిజ అనేటటువంటి రాగానికి వసంత రాగానికి పోలికలుంటాయి. ఈ వసంత రాగం హుషారైనటువంటిది, ఆనందం కలిగించేటటువంటి రాగం, ఆశ స్ఫూర్తి కలిగించేటటువంటి రాగం. ఈ రాగాన్ని వింటూ ఉంటే పండగ వాతావరణం నెలకొంటుంది. పేరుకు తగినట్లుగా భయాన్ని పోగొట్టి ఆశని కలిగించేటటువంటి, అంటే పాజిటివ్ థింకింగ్కి మన మనసును అనుకూలంగా మార్చేటటువంటి కెపాసిటీ ఈ రాగానికి ఉంది. అలాగే అలసిన మనసును మరలా ఫ్రెష్గా చేసుకోవాలంటే ఈ రాగాన్ని వినొచ్చు.
అలాగే నృత్య ప్రదర్శనలకు అనువైనటువంటి రాగం. కర్ణాటక సంగీతంలో ఈ రచనలు ఉన్నాయి. స్వర పల్లవులు కానీ వర్ణాలు, కీర్తనలు కూడా ఉన్నాయి. అలాగే సెమీ క్లాసికల్లో అన్ని రకాల పాటలు ఉన్నాయి. అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, లలిత సంగీత గీతాలు, అలాగే భక్తి గీతాలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. సినిమాలలో పాటలు కొంచెం రేర్గానే ఉన్నాయి అని చెప్పొచ్చు. మన సంగీత దర్శకులలో ఇళయరాజా గారు ఈ రాగాన్ని ఉపయోగించి పాటలు చేయటం జరిగింది. ఇంకా మ్యూజిక్ థెరపీలో నిరాశ, నిస్పృహలతో డిప్రెషన్లోనికి వెళ్ళిపోయేటటువంటి మానసిక రోగులకు ఆశా దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ రాగాన్ని ఉపయోగిస్తారు. అలాగే లో బ్లడ్ ప్రెషర్ అంటే లో బీపీ, హైపోటెన్షన్ ఇలాంటి వాటిని క్యూర్ చేయడానికి కూడా మ్యూజిక్ థెరపీలో ఈ రాగాన్ని ఉపయోగిస్తారు. ఇది సమర్థవంతమైనటువంటి రాగంగా చెప్పొచ్చు. అలాగే సంగీత మకరందం, సంగీత రత్నాకరం అనేటటువంటి సంగీతానికి సంబంధించిన అతి ప్రాచీన గ్రంథాలలో ఈ వసంత రాగం యొక్క ప్రస్తావన ఉన్నది. దీనిని బట్టి ఈ రాగం అతి ప్రాచీనమైనదని చెప్పొచ్చు. ఈ రాగం ఒలికించేటటువంటి భావాలు ప్రధానంగా వీరరసం మరియు ఆశావహ దృక్పథం, అంటే ఆశ కలిగేటటువంటి ఫీలింగ్స్ ఈ రాగంలో వినిపిస్తాయి మనకి. అలాగే శృంగారం, భక్తి, కొంచెం దుఃఖం మరియు సంతృప్తికరమైనటువంటి భావాలను ఒలికించేటటువంటి రాగంగా ఈ రాగాన్ని వసంతను చెప్పుకోవచ్చు. కర్ణాటక సంగీతంలో సీతమ్మ మాయమ్మ, ఎట్లు దొరికితివో అనేటటువంటి త్యాగరాజు గారి రచనలు మరియు ముత్తుస్వామి దీక్షితార్ గారు రచించినటువంటి మరకత లింగం మరియు రామభద్రం భావయామి అనేటటువంటి కీర్తనలు, పాపనాశం శివన్ గారు రచించినటువంటి హరిహర పుత్రం అనేటటువంటి రచనలు ప్రసిద్ధి చెందినవి. అలాగే అన్నమయ్య కీర్తనల్లో వాడే వెంకటాద్రి వరదైవము అనేటటువంటి కీర్తన, లలిత లవంగలత అనేటటువంటి జయదేవుని అష్టపది, నిన్నే కోరి అనేటటువంటి వసంత వర్ణం కర్ణాటక సంగీతానికి సంబంధించినది ఇది. అలాగే నరసింహ చిత్రంలో శృంగార వీర అనేటటువంటి పాటను కూడా వసంత రాగంలో చేయడం జరిగింది. ఈ విధంగా ఒక వీరరసం, శృంగార రసం, ఒక పాజిటివ్ యాటిట్యూడ్కి ఈ రాగం బాగా ఒప్పుతుందని చెప్పచ్చు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ జోగారావు, బెల్లాల.